నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. గంటలో ముగియనున్న జూబ్లీహిల్స్ ప్రచారం. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శ్రమిస్తున్న నేతలు. బీహార్లో పార్టీల హోరాహోరీ ప్రచారం. ఈ నెల 11న 122 స్థానాలకు ఓటింగ్. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందన్న సీఎం. మరో 8 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ధీమా. గుజరాత్ ఉగ్రకుట్ర కేసులో హైదరాబాద్ వాసి అరెస్ట్. అహ్మద్ మొహియుద్దీన్ ఇంట్లో గుజరాత్ పోలీసుల సోదాలు. ఫిలిప్పీన్స్ ను భయపెడుతున్న మరో తుపాను. రేపు ఉదయం తీరం దాటనున్న ఫంగ్ వాంగ్. కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్లో మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ బీఆర్ఎస్ బీజేపీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. మిగులు రాష్ట్రాన్ని కేసీఆర్కు అప్పగిస్తే అప్పుల కుప్పలుగా మార్చారని మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి అడ్డుకుంటూ హైదరాబాద్కు వచ్చిన కంపెనీలను గుజరాత్కు తరలించేందుకు పనిచేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ తాజ్ కృష్ణాలో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి గురించి వివరించారు. ఉచిత విద్యుత్, రుణమాఫీ వంటి పథకాలతో రైతులకు అండగా నిలిచినట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. 10 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో ఆనాడు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్న రైతులు, మహిళలు, విద్యార్థి నిరుద్యోగ యువకులు, అదేవిధంగా రాష్ట్రం యొక్క అభివృద్ధిని కొనసాగించడానికి అవసరమైన ప్రణాళికలను 4 విభాగాలుగా భావించి ఆనాటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మీకు అందరికీ తెలుసు. రైతుల సంబంధించిన సంక్షేమ పథకంలో మొట్టమొదటి సంతకం ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంటు మీద, రైతుల మీద పెట్టిన వేలాది క్రిమినల్ కేసుల మీద, వ్యవసాయ బిల్లులు దాదాపుగా 1300 కోట్ల రూపాయల బకాయిల రద్దు మీద మొట్టమొదటి సంతకం చేయడం ద్వారా వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయాన్ని పండుగ చేయాలని, రైతును రాజును చేయాలని ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంటును ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత రైతు రుణమాఫీ జాతీయ స్థాయిలో 72,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అమలు చేయడం జరిగింది. ఈనాడు భాగ్యనగర అభివృద్ధి కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని తెలిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు అభివృద్ధి విధానాలను తాము కొనసాగిస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీగా మారిందంటే అందుకు కారణం కాంగ్రెస్ సీఎంలు తీసుకున్న నిర్ణయాలేనని అన్నారు. ఎదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పునాది రాయి వేసిన హైటెక్ సిటీ, రాజశేఖర్ రెడ్డి గారు కొనసాగించిన ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, మెట్రో రైలు, కృష్ణా గోదావరి తాగునీటి జలాలు, ఐఎస్బీలు, నల్చర్లు, ట్రిపుల్ ఐటీలు, చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన రాజకీయ కక్ష లేకుండా వాటిని వేగంగా అభివృద్ధి చేయడానికి, ఒక నాలెడ్జ్ హబ్ను క్రియేట్ చేయడానికి ఈనాడు ఉన్న ఏఐజీ, యశోద, గొప్ప హెల్త్ సెంటర్స్ ఇక్కడికి రావడానికి కారణము ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న పాలసీలే. దాదాపుగా ప్రతి సంవత్సరం 110,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులను అందించడం వల్ల, ఈ సంస్థలలో పనిచేయడానికి అవసరమైన నైపుణ్యాన్ని అందించడం వల్ల, ఉమ్మడి రాష్ట్రంలో అత్యధికంగా ఆదాయం హైదరాబాద్ నగరం అందించడం వల్ల ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి నడపడానికి అవసరమైన ఇంధనం 65% ఈ జంట నగరాల నుంచే వస్తుంది. భారతదేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటా రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉంది పర్ క్యాపిటాలో. అంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు. రాష్ట్రానికి వచ్చిన కంపెనీలు గుజరాత్కు వెళ్లేందుకు కిషన్ రెడ్డి పనిచేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు వివక్ష చూపుతున్నారని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల గురించి ఇక్కడ చర్చ ఉంది, అక్కడ మోరుంది, ఇక్కడ మురుకుంది అంటాడు. మున్సిపల్ మంత్రి నువ్వే కదా స్వామి. 3 సార్లు మీ ఎమ్మెల్యేనే కదా అక్కడ నుంచి. 3 సార్లు కిషన్ రెడ్డి బీజేపీ పార్టీ కదా ఎంపీ. మాకెన్నడూ అవకాశం వచ్చింది. కౌన్సిలర్, కార్పొరేటర్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి అని మంత్రులు మీరు ఇద్దరే ఉంటారు, తోడు దొంగలు. దానికి కారణం మీరే కదా. మా ప్రాతినిధ్యమే లేదు అక్కడ. ఆ సమస్యకు మమ్మల్ని ఎట్లా జవాబు చెప్పంటాడు కేటీఆర్. ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని సవరించకపోతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తామని మాల సంఘాల ఐకాసా హెచ్చరించింది.
5 నెలలుగా ప్రభుత్వానికి ఎన్ని వినతి పత్రాలు అందజేసినా పట్టించుకోవడం లేదని హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన సమావేశంలో అన్నారు. విద్య, ఉద్యోగ, పదోన్నతుల్లో ఎస్సీలో 58 కులాలకు తీవ్ర అన్యాయం చేస్తున్న రెడ్డి వివక్షను సమాజానికి చాటేందుకే ఐకాసా తరపున 10 మందిని ఉప ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. మాల సామాజిక వర్గానికి రిజర్వేషన్ శాతం పెంచడంతో పాటు 20 లోపు 2 రోస్టర్ పాయింట్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత భారీ మెజార్టీతో గెలుస్తుందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎల్లారెడ్డిగూడలో ఆమె ఎమ్మెల్సీ రమణతో కలిసి సునీతకు మద్దతుగా పాదయాత్ర నిర్వహించారు. గతంలో కంటే ఎక్కువ మెజార్టీతో జూబ్లీహిల్స్ను బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని జోస్యం చెప్పారు. 6 గ్యారంటీలు అమలు చేయాలని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేసిందో చెప్పి ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎక్కడో ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగేటట్టు ప్రయత్నం చేసి డెవలప్మెంట్ చేసిన ఘనత ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుంది. ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ 2 సంవత్సరాల లోపల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని హైడ్రా తీసుకొచ్చి మొత్తం అధోగతి చేసింది. అదే కాకుండా రాష్ట్రంలో ఉన్న రియల్ ఎస్టేట్ ని కూడా ఈరోజు ఒక రకంగా 0 లెవెల్కి తీసుకొచ్చింది. అన్ని రంగాలని, అటు వ్యవసాయ రంగాన్ని కానీ, ఇటు వ్యాపార రంగాన్ని కానీ, ఇటు సామాన్య జనాలను కూడా మోసం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. అందరు కూడా బీఆర్ఎస్ పార్టీకి, మాగంటి సునీత గారికి, ఈవీఎంలో 3వ నంబరు సునీత గారి నంబరు, అందరు కూడా కారు గుర్తు కోటేయమని మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ గెలుపుతోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యపడుతుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఇసుమంత కూడా అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. ఎర్రగడ్డ డివిజన్లో బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల ప్రచారంలో భాగంగా మోతీనగర్లోని ఓ అపార్ట్మెంట్ వాసులతో సమావేశమయ్యారు. మాజీ మంత్రి హరీష్ రావు, సునీత లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాగంటి సునీతను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సునీత గెలుపు డెఫినెట్గా రాష్ట్రానికి ఉపయోగపడాలి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అఫ్కోర్స్ సునీత గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పడిపోదు. సునీత గెలిచిన మేమేదో వెంటనే బీఆర్ఎస్ గవర్నమెంట్లోకి రాదు. బట్ ఒక కరెక్షన్ జరుగుతుంది. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తన తప్పిదాలను రివ్యూ చేసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళ హైకమాండ్ మొట్టికాయలేసి నువ్వు తప్పు చేస్తున్నావు, ఇప్పటికైనా బ్యాడ్ పాలసీస్ అన్ని మార్చుకో, బ్యాడ్ ప్రాక్టీసెస్ అన్ని మార్చుకో అని చెప్పి ఢిల్లీ నుంచి హైకమాండ్ మొట్టికాయలేస్తే ఈ రాష్ట్రానికి మేలు జరగాలని మేము కోరుకుంటా ఉన్నాం. అందువల్ల మీలాంటి చదువుకున్న వాళ్ళు, విజ్ఞులు దయచేసి ఒక కరెక్షన్ కోసం, ఈ రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలను వాళ్ళు ఆలోచింపజేసి రాష్ట్రం సద్మార్గంలో నడవడం కోసం మీరు సునీతమ్మ గారిని దయచేసి గెలిపించాలని కోరుతా ఉన్నా. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేదంటూ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీజేపీపై, కేంద్ర ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లుగా తెలంగాణకు అనేక అభివృద్ధి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. 2023 జూన్ 7న తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం పాత్ర పేరుతో బాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రజలకు నివేదిక రూపంలో కేంద్ర ప్రభుత్వం చేసిన కార్యక్రమాలపై ప్రజెంటేషన్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. మరోసారి తెలంగాణ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం చేసిన కార్యక్రమాలపై బహిరంగ చర్చ జరిగే విధంగా సహకరించాలని హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్కు కిషన్ రెడ్డి లేఖ రాశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తప్పుడు ఆరోపణలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంపై బహిరంగ చర్చకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో సిద్ధంగా ఉన్నామని, అందుకు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వేదికగా ఈ ఓపెన్ డిస్కషన్ ఏర్పాటు చేయాలని ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్కి రాసిన లేఖలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి, కేటీఆర్ అరాచకాలు ఎక్కువయ్యాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్, 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం కృష్ణానగర్, వెంకటగిరిలో బండి సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జూబ్లీహిల్స్లో అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ మెడల్ వంచింది మేమే, మా జీవితాలను సర్వనాశనం చేసుకునేది మీకోసమే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీ జీవితాలను మార్చిందా? మార్చలే. వాళ్ళు వీళ్ళు ఇద్దరు ఒకటే. తెలంగాణ రాష్ట్రంలో ఆర్కే బ్రదర్స్, రేవంత్ రెడ్డి, కేటీఆర్ రాజ్యం కొనసాగుతున్నది. వాళ్ళ పాలనలో ఇవాళ మీకైనా న్యాయం జరిగిందా? బీఆర్ఎస్ పార్టీ కొట్టాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదు. 10 సంవత్సరాల వాళ్ళు పాలించారు కాబట్టి ఇలా మేము మీకోసం కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. హైదరాబాద్ ఎన్నికల అధికారి ఆర్వి కందన్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అదేవిధంగా ఇంకా టూ డేస్ కూడా మీరు కోఆపరేట్ చేయాలని కోరుకోండి. ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ విత్ ఫైనల్ ఓటర్ లిస్ట్. ఇట్ ఈస్ అరౌండ్ 4,01,365. దానిలో మేల్ ఓటర్స్ 2,08,561 ఉన్నారు. ఫీమేల్ ఓటర్స్ 1,92,779 ఉన్నారు. సో క్యాండిడేట్స్ మీకు అందరికి తెలుసు, టోటల్ 58+1 59 క్యాండిడేట్స్ ఇన్ రేస్. అండ్ రేపులోంచి పోలింగ్ పార్టీ అవర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అండ్ రిసెప్షన్ సెంటర్ ఈస్ కోట్ల విజయభాస్కర్ ఇండోర్ స్టేడియం అట్ యూసఫ్గూడ. అక్కడ నుంచి రేపు పోలింగ్ పార్టీస్ వారు పోలింగ్ స్టేషన్కి వెళ్ళడం జరుగుతుంది. రేపు నైటు పూర్తిగా వారు అక్కడ స్టే చేయడం జరుగుతుంది. ఎల్లుండి మార్నింగ్ నుంచి ది ఎంటైర్ పోలింగ్ స్టార్ట్స్. సో దానికోసం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా పోలింగ్ సిబ్బందులు అండ్ ఏపీఓస్, పిఓపిఓస్ అన్ని స్టాఫ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వారు కూడా రేపు ఎవరు ఏ పోలింగ్ స్టేషన్ వల్ల కూడా రేపు మార్నింగ్ వీ ఆల్సో కమ్ టు నో ర్యాండమైజేషన్ ప్రాసెస్ జరుగుతుంది అబ్జర్వర్ ఆధ్వర్యంలో. రేపు వారు కూడా లిస్టు ఏ పోలింగ్ స్టేషన్కి ఏ సిబ్బంది వెళ్తారో కూడా లిస్టు కూడా అక్కడ కోట్ల విజయభాస్కర్ స్టేడియంలో డిస్ప్లే చేయడం జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈసారి మీకు అందరికీ తెలుసు 4 వ్యూస్ వాడుతున్నాం, 4 బ్యాలెట్ యూనిట్స్ వాడుతున్నాం. సో దానికి కావాలన్న ఈవీఎం సఫిషియెంట్గా ఆల్రెడీ క్యాండిడేట్ సెట్టింగ్ చేసుకొని విజయభాస్కర్ స్టేడియం, కోట్ల విజయభాస్కర్ స్టేడియంలో ఏర్పాటు చేయడం జరిగింది. స్టోర్ కూడా చేయడం జరిగింది. అక్కడ ప్రత్యేకంగా 3 టైర్ సెక్యూరిటీ కూడా, ఇన్నర్ రింగ్లో పారామిలిటరీ ఫోర్సు, నెక్స్ట్ రింగ్లో స్టేట్ పోలీస్ ఫోర్సు, దెన్ నార్మల్ మన లోకల్ పోలీస్ ఎల్ఎండ్ఓ కూడా వారు కూడా అక్కడ 3 టైర్ సెక్యూరిటీ ఇవ్వడం జరుగుతుంది. టోటల్ ఈవీఎంస్ కంట్రోల్ యూనిట్ 826 ఉన్నాయి, బ్యాలెట్ యూనిట్స్ 1494 ఉన్నాయి, వీవీప్యాట్స్ 837 ఉన్నాయి. సో దీని అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ 2 డేస్ కూడా పూర్తిగా ఫ్లయింగ్ స్క్వాడ్ అండ్ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, బార్డర్ చెక్ పోస్ట్, మ్యాన్డ్ బై పారామిలిటరీ ఫోర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మన తరపులోంచి ఎలక్షన్ అథారిటీ తరపులోంచి అన్ని ఏర్పాటు చేశాం. అండ్ ముఖ్యమైన అంశం, మీకు పోలింగ్ స్టేషన్ కూడా మీకు జోన్ వైస్ ఇస్తున్నాం. ఏ పోలింగ్ స్టేషన్లో ఎన్ని పోలింగ్ స్టేషన్ లిమిట్ కూడా పెట్టడం జరిగింది. దాదాపుగా 139 లొకేషన్, 407 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ 226 ఉన్నాయి. క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో కూడా ప్రత్యేకంగా పారామిలిటరీ ఫోర్స్ చేస్తున్నాం. అన్ని పోలింగ్ స్టేషన్స్లో వీఆర్ కీపింగ్ వెబ్ కాస్టింగ్, కంటిన్యూస్ మానిటరింగ్ బై సీసీటీవీ కెమెరా బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్. అండ్ ఈసారి నూతనంగా ప్రత్యేకంగా ఎక్కడ లేని విధంగా ఈసారి డ్రోన్ ద్వారా సర్వేలెన్స్ చేస్తున్నాం. అన్ని లొకేషన్స్లో డ్రోన్ కంటిన్యూస్ మానిటరింగ్ చేయడం జరుగుతుంది. సో వీ నో ఎనీ అన్టువర్డ్ ఇన్సిడెంట్, ఏదైనా పబ్లిక్ ఎంత ఉన్నారు, గ్యాదరింగ్ ఉన్నారు, ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినా కంటిన్యూస్గా మన డ్రోన్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేయడం జరుగుతుంది. ఇదన్నీ ఏర్పాటు మన తరపులో చేసాం. అండ్ పోస్టల్ బ్యాలెట్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ కూడా దాదాపుగా 103 మెంబర్స్ వారు క్యాస్టింగ్ కూడా చేశారు. సీనియర్ సిటిజన్ అండ్ పీడబ్ల్యూ ఓటర్స్ కూడా క్యాస్టింగ్ చేయడం జరిగింది. సో ఫ్రమ్ అవర్ సైడ్ ఆల్ అరేంజ్మెంట్స్ హ్యావ్ బీన్ డన్. సో నౌ మీ ద్వారా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈసారి తప్పకుండా వీ హ్యావ్ ఎ వెరీ ఇన్ఫేమస్ నేమ్ ఫర్ లో ఓటర్ టర్న్అవుట్, ఎస్పెషలీ హైదరాబాద్ సిటీ అండ్ జూబ్లీ హిల్స్లో కూడా మోర్ దాన్ 50% ఎప్పుడు ఎక్కువ రాలేదు. ఈసారి మీ ద్వారా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆల్ ఓటర్స్ షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ క్యాస్ట్ దేర్ ఓట్ ఇన్ దిస్ బై ఎలక్షన్. అండ్ అట్లీస్ట్ దిస్ టైమ్ డెఫినెట్లీ వీ షుడ్ బీట్ అవర్ ప్రీవియస్ రికార్డ్ అని కోరుకుంటున్నాను. నౌ ఐ రిక్వెస్ట్ CP sir to give about the joint CP sir to give up the security plan. Thank you. Yoga. వస్తుంది.
థ్యాంక్ యూ కమిషనర్ జిహెచ్ఎంసీ కమ్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ గారు హేమంత్ గారు, ఏసీపీ పాదానగర్ ఎస్ఎస్సీపీ ఎలక్షన్ సెల్, తర్వాత ఫ్రెండ్స్ ఫ్రమ్ ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ వామ్ గుడ్ ఈవినింగ్ టు యూ ఆల్. ఇప్పుడు సిటీ పోలీస్ నుంచి మొత్తం అరేంజ్మెంట్ కంప్లీట్గా చేశాను. ఇప్పుడు కూడా బందోబస్త్ బ్రీఫింగ్ జరుగుతుంది, 3-4 ప్లేసెస్లో జరుగుతుంది. యాజ్ ఫార్ యాజ్ ఎలక్షన్ ఈజ్ కన్సర్న్, ఇప్పుడు కమిషనర్ గారు చెప్పారు. సో వీ హ్యావ్ 226 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్, 65 లొకేషన్లో ఇది ఉంది, 74 నార్మల్ లొకేషన్స్ ఉన్నాయి, 181 నార్మల్ పోలింగ్ స్టేషన్స్ ఫాల్స్ అండర్ దిస్ 74 నార్మల్ లొకేషన్స్. సో ఇదిలో ఎంసీసీ ప్రకారం ఎలక్షన్ కమిషన్స్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం బందోబస్తు ఇస్తున్నాను. ఇదిలో క్రిటికల్ లొకేషన్లో మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ పరిధిలో పిచ్చుకుక్కలు స్వైర విహారం చేశాయి. సుచిత్ర ప్రాంతంలో శునకాల దాడిలో 13 మందికి గాయాలు కావడంతో బాధితులను ఆసుపత్రికి తరలించారు. పిచ్చుకుక్కల గురించి జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని స్థానికులు మండిపడ్డారు. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. రాజధాని హైదరాబాద్లో కుక్కల బెడద ఎక్కువైపోయింది. ఇవాళ సుచిత్ర ప్రాంతంలో ఒకే ఏరియాలో దాదాపుగా 13 మంది కుక్క కాటుకు గురై ఒకే ఆసుపత్రిలో చేరడం అయితే కలకలం సృష్టించింది, స్థానికంగా ఆందోళన సృష్టించిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం సుచిత్ర కూడలి వద్ద ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఉన్నాం. ఈ ఆసుపత్రిలో దాదాపు 13 మంది ఇవాళ ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా కుక్క కాటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒకసారి మనం చూడొచ్చు విజువల్స్లో. ఎక్కువగా బాధితుల్లో చిన్నారులే ఎక్కువ మంది ఉన్నారు. మనం చూడొచ్చు ఒకసారి విజువల్స్లో. దాదాపుగా ఇవాళ ఉదయం నుంచి ఇప్పటి వరకు దాదాపు 13 మంది ఆసుపత్రిలో చేరారంటే మిగిలిన ఆసుపత్రులకు ఇంకా ఎంతమంది వెళ్ళుంటారనేది అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా కుక్కల్ని ఎక్కువగా విశ్వాస జంతువుగా చూస్తుంటారు, ఎక్కువ మంది పెంచుకుంటూ ఉంటారు. కానీ ఆ కుక్కలే ఇలాంటి దాడులకు తెగబడడం అయితే ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది, వీటినన్నింటినీ కూడా జనసమ్మర్ద ప్రాంతాల నుంచి తరలించాలని. ప్రస్తుతం మనతో కుక్కకాటుకు గురైన బాబున్నాడు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. ఎప్పుడు గడిచిందమ్మా కుక్క నీకు? ఎట్లా గడిచింది? మధ్యాహ్నం గడిచి. ఓకే, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంటే గడిచింది? నేను ఇంటికి వెళ్తుంటే అది వచ్చి కరిచి, అంటే వెనకాలకి వెళ్ళి వచ్చి కరిచింది. ఓకే, నువ్వు చూసావా దాన్ని? ఏంటి అది బ్రౌన్ కలర్లో ఉంటుంది. అదితో నేను కరిచిన వెంటనే హాస్పిటల్కి వచ్చేసిన. అది అటు ఇంకో వాళ్ళకి వెళ్ళి ఈ అక్క వాళ్ళని కరిచింది. మళ్ళీ నేను అప్పుడే ఇటు వచ్చేసిన హాస్పిటల్కి. ఎక్కడ కరిచింది? ఏంటి ఎట్లా ఉంది? ఇప్పుడు సుచిత్ర సర్కిల్ దగ్గర కరిచింది. నీకెక్కడ గడిచింది? ఏంటి? ఇక్కడ గడిచింది, తోట దగ్గర ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది? ఓకే. సో కుక్క కరిచే సమయంలో నువ్వు ఏమన్నా పరిగెత్తావా లేకపోతే మెల్లగానే వెళ్తున్నా? నేను ఆటో ఎక్కడానికి వెళ్తుంటే అదే వెనకాలకి వెళ్ళి వచ్చి కరిచింది. అప్పుడు మా ఫ్రెండ్స్ వచ్చి నన్ను ఆపాను. సో చూసాంగా, పరిగెత్తకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నప్పటికీ కూడా కుక్క కరిచిందని చెప్తున్నాడు. మరోపక్క ఇంకొక బాధితురాలు బాలిక కూడా, చిన్న పాప ఉన్నారు, చూద్దాము. సో ఈ పాపకు కూడా కుక్క కరిచింది. అమ్మ మీకు ఎక్కడ కరిచింది ఏంటి? మనం చూడొచ్చు, పాపకి కూడా చేతికి ఎలాగా కుక్క కాటుకు గురైందని మనం చూడొచ్చు. అమ్మ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంటే కుక్క కరిచింది ఏంటి? నేను బయటికి నుంచి ఇంటికి వెళ్తుంటే కరిచింది. ఎట్లా ఉంది? బాగుంది. ఎక్కడెక్కడ కరిచింది? ఇక్కడ 4 sides, 1 2 3 4. సో పాప తండ్రి మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, పాపకి ఎలా కుక్క కరిచింది ఏంటి? అసలు ఈ ప్రాంతంలో అనేక మంది కూడా కుక్క కాటుకు గురవుతున్నట్టు తెలుస్తుంది. ఏంటి సార్ అసలు? ఇక్కడ పొద్దున్నుంచి నేను ఇప్పుడు 3 గంటలప్పుడు నేను బయటకు వెళ్ళి వచ్చిన. మా వాళ్ళు పిల్లలందరూ బయట ఆడుకుంటున్నారు. రెగ్యులర్గా అయితే లేదు, కానీ ఇక రెగ్యులర్ కుక్కలు ఉండేవి. కానీ ఈరోజు అసలు ఇక బయటకు వచ్చినారు. బయటకు వచ్చి షాప్ దగ్గరికి పోయి మళ్ళీ వస్తుంటే, రిటర్న్లో వస్తుంటే కుక్క కరిచిందని చెప్తున్నారు. అంత బ్లడ్ అంతా చాలా పోయింది. విపరీతంగా బాగా భయపడిపోయి ఇంటికి వచ్చింది. పక్కన పిల్లలు కూడా, షాప్ అతను కూడా చెప్తున్నాడు, అమ్మాయి నడుచుకుంటూ పోతుంటేనే వచ్చి కరిచింది, ఏం అనలేదు వాళ్ళని, ఏం అనకుండానే వచ్చి కుక్క కరిసి వెళ్ళిపోయింది. వీళ్ళు విపరీతమైన బాధపడుతున్నారు. బ్లడ్ అంతా పోయింది అక్కడే, ఇంటికి కూడా రాలేకపోయింది. దీని గురించి జిహెచ్ఎంసీ వాళ్ళు ఆ కుక్కల్ని అన్నిటిని దానికి
అసలు లేకుండా చేయటమా, మరి దానికి ఏంటి ఇంజక్షన్లు చేయటమా, అసలు బయట జనసంచారంలో లేకుండా చేయాలి వాటిని అనేది అనుకుంటున్నాం. మేము చాలా భయపడుతున్నాం. మాతో పాటు చేయాలి. హాస్పిటల్కి వచ్చిన తర్వాత తెలిసింది 13 మంది ఇక్కడ జాయిన్ అయ్యారని తెలిసింది. ఒకటే ఏరియాలో చూసుకుంటే ఒకటే కుక్క, వాళ్ళు చెప్పిన సైన్స్ని బట్టి చూస్తుంటే ఒకటే కుక్క ఇంతమందిని కరిచింది అనేది తెలుస్తుంది. రెగ్యులర్ కూడా పందులు, కుక్కలు ఆ ఏరియాలో తిరుగుతున్నాయి. దీన్ని తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా జిహెచ్ఎంసీ వాళ్ళని అడుగుతున్నాం. పేరెంట్స్ అందరూ కూడా భయపడుతున్నాం. ఒక్క సండే వస్తే పిల్లలు బయటికి పోతే అంత పెద్ద పిల్లలనే కరిచింది, ఇంకా చిన్న పిల్లలు బయటకు వస్తే ఏంటి పరిస్థితి? దీని గురించి ఆలోచించి జిహెచ్ఎంసీ వాళ్ళు ఇమ్మీడియట్గా తక్షణ చర్యలు చేపట్టాలని అనుకుంటున్నాం. జనసమ్మర్ద ప్రాంతాల నుంచి శునకాలన్నింటినీ కూడా షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. సో మీ ప్రాంతంలో బల్దీ అధికారులు కానీ సిబ్బంది కానీ కుక్కల్ని తరలించే పరిస్థితులు ఏమైనా మీరు చూసారా ఏంటి? అక్కడ ఏమి చేసినట్టు కానీ యాక్షన్ తీసుకున్నట్టు కానీ కనపడలేదండి. నేను చూస్తున్నా రోజు పందులు తిరుగుతూనే ఉన్నాయి. ఎంఎన్రెడ్డి నగర్, వెంకటేశ్వర కాలనీ పందులు. ఆ చెత్త, మరి ఆ చెత్త కూడా లేదు. ఇప్పుడు చెత్త ఉన్నప్పుడు వచ్చే అని అంటున్నారు కానీ చెత్త వంకతోటి ఇప్పుడైతే అసలు ఆ యాక్షన్స్ తీసుకున్నట్టు ఎప్పుడు లేదు. మేమైతే కంప్లైంట్ చేసినాం పందులు ఇలా వస్తున్నాయని. ఏదో ఫాగింగ్ చేస్తున్నారు దోమలకు, కానీ ఈ పందులు, కుక్కలు వీటి గురించి అయితే పట్టించుకోవట్లేదు ఎవరు కూడా. కంప్లైంట్ చేస్తున్నామన్నాం. చిన్నపిల్లలు తిరుగుతుంటారు కదా, మనకి పెద్ద రోడ్లు అన్నీ ఉన్నాయి, ట్యాక్సులు కడుతున్నాం, అన్నీ చేస్తున్నాం. ఇలాంటివి చేయకుంటే ఎలా? చాలా చాలా వర్రీ అవుతున్నాం. ఇంత పెద్ద పాపనే ఇలా అయిందంటే ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు. మాకు కూడా బయటికి వెళ్తే ఏంటి, ఒక సండే వచ్చినప్పుడు ఎప్పుడు ఇంట్లో పెట్టుకొని ఉండలేము పిల్లల్ని. సాటర్డే కానీ సండే, ఒకటే సండే వస్తే బయటికి వెళ్తే ఇలా అవుతుంది. అట్లా పందులు విపరీతంగా ఉన్నాయి. పందులు కూడా వీటిని దానికి యాక్షన్స్ తీసుకోవట్లేదు ఫస్ట్ నుంచే. ఒక్కరోజే రాదు, కాదనట్లేదు. ఇక 13 మందిని కరిసిపోయిందంటే కుక్క అంతా ఈ ఏరియా వల్ల. వీళ్ళందరూ అంటే పిచ్చి కుక్కలు ఉన్నాయి కాబట్టి దాన్ని యాక్షన్స్ తీసుకోవాలి. ఇప్పుడే నోటిఫై చేసుకొని వాళ్ళు యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని చేయమని చెప్తున్నామండి. అంతే. సో ఇది మనం చూస్తున్నాం. తల్లిదండ్రులు అయితే సఫర్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఒకే కుక్క వీళ్ళందరినీ కూడా కరిచిందని చెప్పి ఇప్పటికే వీళ్ళందరూ అనుమానిస్తున్నారు. దీనిపైన అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అయితే ఇప్పటికే దాదాపుగా బల్దీ అధికారులు దాదాపు 277 శునకాలను అయితే షెల్టర్లకు తరలించారు. సో వీటన్నింటినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రుల పరిసరాలలో ఉన్న వాటిని మాత్రమే తరలించారు. సో ఇక్కడ కొంతమంది ఆసుపత్రి సిబ్బంది ఉన్నారు, వీళ్ళని అడిగి తెలుసుకుందాం. మేడం, ఉదయం నుంచి కుక్క కాటు బాధితులు ఎంతమంది వచ్చారు ఏంటి? 13 మంది వచ్చారు. గంటకి ఇద్దరు చొప్పున వచ్చారు. వాళ్ళు ఎంఎంఆర్ గార్డెన్ నుండి వచ్చారు, మిలిటరీ డైరీ ఫార్మ్ నుంచి, సుచిత్ర సిగ్నల్ నుంచి, తర్వాత గోదావరి హోమ్స్ ఆ ప్లేస్ నుంచి వచ్చినామని చెప్పారు 13 మంది అయితే. ఇట్లయితే ఒక్క రోజులో అయితే ఇదే మొదటి రోజు. ఇంతకుముందు అప్పుడప్పుడైతే ఇద్దరు అట్లా వచ్చేవాళ్ళు. సో ఒకే కుక్క అందరినీ కరిచిందని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు అన్నారు బ్రౌన్ ఇష్యూ ఉంది, దాని కింద బ్లడ్ ఉందంటే మేము అట్లానే అనుకున్నాం. అది ఏ ప్రాంతాల నుంచి వచ్చారు ఎక్కువ మంది బాధితులు? అది సుచిత్ర సిగ్నల్లో 4 వచ్చారు, ఎంఎంఆర్ గార్డెన్లో 2, మిలిటరీ డైరీ ఫార్మ్ నుంచి 3, మళ్ళీ ఇక్కడ ఎంఎన్ రెడ్డి నగర్ నుంచి 1, గోదావరి నుంచి 2. సో ఎన్నడూ లేనంతగా ఇవాళ ఒక్కరోజే దాదాపుగా 13 మంది బాధితులు కుక్క కాటుకు గురై ఆసుపత్రిలో చేరారని ఆసుపత్రి సిబ్బంది అయితే చెప్తున్నారు. దాదాపుగా ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇటు విద్యా సంస్థలు కావచ్చు, ఆసుపత్రులు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు వీటన్నిటిలో ఉన్నటువంటి కుక్కలను అయితే వీధి శునకాలను గుర్తించి వాటిని షెల్టర్లకు తరలించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బల్దియా యంత్రాంగం అయితే కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల ప్రాంతాల్లో ఉన్నటువంటి శునకాలనే దాదాపు 277 శునకాలను నిన్న తరలించింది. ప్రభుత్వ ఆసుపత్రుల పరిసరాలతో పాటు ఇటు బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు వీటితో పాటు ఇటు జనసమ్మర్దం ఉన్నటువంటి కాలనీలు వీటన్నింటి ప్రాంతాలలో గల్లీలో ఉన్నటువంటి శునకాలను కూడా తరలించాలని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే కోరుతున్నారు. ఒకే రోజు 13 మంది, వాళ్ళ ఆదివారం సెలవు దినం కావడంతో అయితే ఎక్కువ మంది పిల్లలు ఈ ప్రమాదం కుక్క కాటుకు గురయ్యారని చెప్పుకోవచ్చు. వాళ్ళ ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా కావచ్చు, లేకపోతే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తుండగా కావచ్చు, ఆటో ఎక్కుతుండగా కావచ్చు, ఈ సందర్భాలలోనే ఎక్కువ మంది పిల్లలు అయితే కుక్క కాటుకు గురయ్యారు. కాబట్టి బల్దియా యంత్రాంగం దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎక్కువ సిబ్బందిని దీనికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయించి దీనికి సంబంధించినటువంటి వేగవంతం చేయాలని చెప్పి అయితే ఇక్కడ స్థానికులు అయితే కోరుతున్నారు. కెమెరామెన్ శ్రీనుతో పవన్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. వాటిని టార్గెట్ చేస్తున్నారు. టార్గెట్ చేసి హైదరాబాద్లో రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాలను స్వీయ అవగాహనతో అడ్డుకట్టవేయవచ్చని డీజీపీ శ్రీధర్ రెడ్డి అన్నారు. కవాడిగూడలో జాగృత హైదరాబాద్, సురక్షిత హైదరాబాద్ పేరుతో తలపెట్టిన అవగాహన కార్యక్రమాన్ని డీజీపీ శ్రీధర్ రెడ్డి, హైదరాబాద్ సిపి సజ్జనార్ ప్రారంభించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ నేరం తీవ్రమైన సామాజిక సమస్యగా మారిందని డీజీపీ అన్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రతిరోజు సగటున 1 కోటి మంది ప్రజలు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడుతున్నారని సిపి సజ్జనార్ పేర్కొన్నారు. నేరగాళ్లు ప్రజల్లోని ఆశతో పాటు భయాన్ని ఆసరాగా చేసుకుని మోసం చేస్తున్నారని వివరించారు. సైబర్ అవగాహన ఉద్యమంలో యువకులు, విద్యార్థులు, రిటైర్డ్ ఉద్యోగులు భాగం కావాలని డీజీపీ పిలుపునిచ్చారు. హైదరాబాద్ ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అబ్సెంటియో లేదా షిఫ్టెడో డెత్ అండ్ డూప్లికేట్ ఉన్న వాళ్ళు లిస్ట్ ఉన్నాయి. రోల్ అల్లి మార్క్ చేసాం, దాని ద్వారా చేయడం జరుగుతుంది. యా, సో నో బల్క్ మెసేజెస్ ఇస్ బ్యాండ్. నో బల్క్ మెసేజెస్, బల్క్ వాట్సాప్ ఫార్వర్డ్ బిజినెస్ ద్వారా, వాట్సాప్ బిజినెస్ లేదన్నా ఇన్స్టా ద్వారానో, వాట్ ఎవర్ మెసేజెస్ ఇన్ ఫేస్బుక్ ద్వారానో, ఇట్ ఈస్ బ్యాండ్. దట్ ఈస్ బ్యాండ్. అండ్ నో సైలెన్స్ పీరియడ్ ఈస్ ఓన్లీ వన్ థింగ్ ఈజ్ అలౌడ్. డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయొచ్చు. వారు క్యాండిడేట్ వాళ్ళు విత్ ఇన్ 3-4 మెంబర్స్, నాట్ మోర్ దెన్ 4 మెంబర్స్, అది కూడా డోర్ టు డోర్లో వారు వెళ్ళి క్యాంపెయిన్ చేయొచ్చు. బట్ నో అదర్ క్యాంపెయిన్ ఈజ్ అలౌడ్. అండ్ నో అదర్ సోషల్ మీడియాలో వారు ప్రతి అకౌంట్ ద్వారా ఇండివిజువల్ ఓటర్స్ని వారికి బల్క్ మెసేజ్ చేసినా కూడా దట్ ఈస్ ఆల్సో బ్యాండ్. రేపు ఒక్కరోజే ఉన్నాయి. ఎల్లుండి మార్నింగ్ నుంచి మార్నింగ్ వెళ్ళొచ్చు. బట్ ఈ షుడ్ నాట్ కమ్ విత్ ఇన్ 100 మీటర్స్ రేంజ్లో క్యాంపెయిన్ చేయకూడదు. మా 11th డే విత్ ఇన్ 100 మీటర్ దే షుడ్ నాట్ క్యాంపెయిన్. सिक्स ओ क्लॉक तक कितना लोग अंदर है सबको अलाउ करेंगे. वो 12 बजे 11 बजे चलते थे, अलाउ करेंगे. वो टोकन दे देंगे. लास्ट नाम से लास्ट का बंदा कौन रुक रहा है वहां से टोकन देंगे, रिवर्स टोकन देंगे. सबको अलाउ करेंगे. 6 के बाद गेट क्लोज हो जाएंगे. गेट पक्का वो पोलिंग स्टेशन का लोकेशन का गेट क्लोज हो जाएंगे. 6 के अंदर कितना लोग रहेंगे सब पूरा वोट करके जाएंगे. नहीं है. 6 PM से पहले जितने लोग आ गए सबको वोट देने का चांस है. डोर टू डोर कैंडिडेट